హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు సatelugutechzone. సో గాయ్స్, ఈరోజు మనం ఏంటంటే విండోస్ హోమ్ వర్షన్కి అండ్ అదేవిధంగా విండోస్ ప్రో వర్షన్కి డిఫరెన్సెస్ ఏంటి అంటే మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి హోమ్ ఉంటుంది, ప్రో ఉంటుంది. సో ఈ రెండిట్లో మనం ఏది చూస్ చేసుకోవాలి, సో ఏ కేటగిరీ వాళ్ళకి ఏది బెస్ట్. సో మనం ల్యాప్టాప్స్ కానీ ఏదైనా మనం ఆన్లైన్లో కొంటున్నప్పుడు కింద ఓఎస్ దగ్గరికి వెళ్తే ఇది మనకి విండోస్ 10 హోమ్ బేసిక్ అని, నెక్స్ట్ మనకి విండోస్ 11 ప్రో అని చెప్పేసి ఇలా మనకి వస్తూ ఉంటాయి కదా. అసలు మన డిఫరెన్స్ ఏంటి? సో చాలామందికి తెలియదు అనమాట. అందరికీ తెలిసింది ఏంటంటే విండోస్ 10 ఓకే విండోస్ 10, విండోస్ 11 ఓకే విండోస్ 11, ఇవి వరకే తెలుస్తాయి. సో బ్యాక్ అండ్ ఇవి కూడా ఉంటాయన్నమాట. చాలా తక్కువ మందికి వీటి గురించి కొంచెం అవగాహన అయితే ఉంటుంది. మనం బయటికి వెళ్ళి పైరేటెడ్ ఓఎస్ వేయించినప్పుడు కూడా మనకి వాళ్ళు అడుగుతారు, సార్ ఏ ఓఎస్ వేయించాలని చెప్పేసి. మనం విండోస్ 10 అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు, సార్ విండోస్ 10లో మీకు హోమ్ కావాలా, ప్రో కావాలా, లేకపోతే మీకు ప్రొఫెషనల్ కావాలా, ఇలా అడుగుతారు అనమాట. సో మనకు అప్పుడు అంత ఐడియా రాదనమాట. సో దానికోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మీకు క్లియర్గా ఈ వీడియోలో డీటెయిల్డ్గా మీకు హోమ్కి ప్రోకి డిఫరెన్సెస్ గురించి ఈ వీడియో చెప్పబోతున్నాను. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంకా వితౌట్ ఎనీ డిలే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి విండోస్ హోమ్ ఒక పక్క పెట్టుకుందాం, విండోస్ ప్రో ఒక పక్క పెట్టుకుందాం, ఓకేనా. సో విండోస్ హోమ్కి ప్రోకి మేజర్గా ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే, హోమ్ ఎవరు యూజ్ చేస్తారంటే బేసికల్లీ సెక్యూరిటీ పర్పస్ ఎక్కువగా, అంటే మనకి సెక్యూరిటీ పర్పస్ ఎక్కువగా సెక్యూర్డ్గా ఉండేవాళ్ళు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఏంటంటే నార్మల్ యూసేజ్ పీపుల్, అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు నార్మల్ యూసేజ్కి వాడుతూ ఉంటారు కదా. అంటే మనకి 30,000 40,000 వచ్చే ల్యాప్టాప్స్ అన్నింటిలో మనకి ఏంటంటే మ్యాక్సిమం విండోస్ హోమే ఉంటుంది. సో విండోస్ ప్రో ఎవరికంటే ఎవరైతే పీసీ ఎంతూజియాస్ట్, అంటే మనకి మొత్తం సిపియూకి ఉన్న స్పీడ్ మొత్తం వాళ్ళు లాగాలని ఉంటారు. సో అటువంటి వాళ్ళకి, అంటే అదేవిధంగా ఎక్కువ యూసేజ్ ఎవరైతే ఉంటుందో, నెక్స్ట్ అదే కొన్ని ఎక్కువ ఫీచర్స్ మనకి ప్రోలో ఉంటాయన్నమాట. సో కంపారిజన్లోకి వెళ్తే ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసేది అంటే బిట్ లాకర్ అనమాట. సో మనకి విండోస్ హోమ్లో మనకి బిట్ లాకర్ అనేది ఉండదు, విండోస్ ప్రోలో బిట్ లాకర్ ఉంటుంది. సో ఈ బిట్ లాకర్ వల్ల యూజ్ ఏంటంటే మనం హార్డ్ డ్రైవ్కి ఎన్క్రిప్ట్ చేసి ఒక పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇన్ కేస్ మనకి మన ల్యాప్టాప్ అవి పోయినా కూడా మనకి ఏంటంటే సెక్యూర్డ్గా ఉంటుంది, ఎవరు ఆ డేటాని యాక్సెస్ చేయలేరు అనమాట. అంటే మనం పాస్వర్డ్ ఓపెన్ చేస్తే కానీ ఎవరు ఆ డేటాని యాక్సెస్ చేయలేరు. సో మనకి విండోస్ హోమ్లో మనకి ఆ బిట్ లాకర్ ఆప్షన్ అయితే లేదనమాట. నెక్స్ట్ మనకి సెకండ్ పాయింట్ చూసుకుంటే మనకి శాండ్బాక్స్ మనకి విండోస్ 10 విండోస్ హోమ్లో ఉండదు, విండోస్ ప్రోలో ఉంటుందన్నమాట. సో ఈ శాండ్బాక్స్ అంటే ఏంటంటే మనకి ఇది ఒక టెంపరీ ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే మనకు ఆ టెంపరీ ఎన్విరాన్మెంట్లో మనము కొన్ని అప్లికేషన్స్ ఏవైతే మనం డైలీ యూజ్ చేస్తామో సో వాటిని మనం దాంట్లో పెట్టి మనం దాన్ని స్మూత్గా రన్ చేయొచ్చు. సో మళ్ళీ మనం కంప్యూటర్ షట్ డౌన్ చేయగానే ఆటోమేటిక్గా మొత్తం డేటా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ మనం కంప్యూటర్ ఆన్ చేయగానే మళ్ళీ కొత్త శాండ్బాక్స్ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ ఆప్షన్ మనకి విండోస్ ప్రోలో అయితే ఉంటుంది, విండోస్ హోమ్లో లేదనమాట. నెక్స్ట్ మనకి థర్డ్ పాయింట్ గురించి చూసుకుంటే మనకి రిమోట్ డెస్క్టాప్ గురించి చెప్పుకోవాలి. మనకి విండోస్ హోమ్లో మనకి ఏంటంటే రిమోట్ డెస్క్టాప్ ఉండదు, మనకి విండోస్ ప్రోలో మనకి రిమోట్ డెస్క్టాప్ ఉంటుంది. రిమోట్ డెస్క్టాప్ వల్ల ఏం చేయొచ్చు అంటే మనం వేరే డివైజెస్ని మనం మన యొక్క డివైజెస్ నుంచి కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా కంప్యూటర్లో విండోస్ 10 ప్రో అనుకోండి, సో నేనేం చేయొచ్చు అంటే వేరే కంప్యూటర్స్ని ఇక్కడ నేను కంట్రోల్ చేయొచ్చు. సో విండోస్ హోమ్లో మనకు అది ఉండదు. కానీ మనకి ఏంటంటే ఒక బెనిఫిట్ ఏంటంటే మనము థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి, లైక్ టీమ్ వ్యూయర్ కావచ్చు, ఇటువంటి యాప్స్ని యూజ్ చేసి మనం ఏంటంటే మనము ఎనీ డెస్క్ కావచ్చు, సో ఇటువంటి యూజ్ చేసి మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఎవరైతే సెక్యూర్డ్గా ఉండాలి, కొన్ని ఆఫీసెస్లో మనం వర్క్ చేసేటప్పుడు సో మన యొక్క డేటా లీక్ అవ్వకూడదు, చాలా సెక్యూర్డ్గా ఉండాలి. నెక్స్ట్ మనం ఇటువంటి థర్డ్ పార్టీ యాప్స్ని మనం యూజ్ చేయకూడదు అనుకునే వాళ్ళు మనం ఏంటంటే ఖచ్చితంగా ఇంకా మనం ప్రోనే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫోర్త్ పాయింట్ కొంచెం చూసుకుంటే మనకి గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ అనమాట. అంటే మనకి ఏంటంటే విండోస్ హోమ్లో మనకి ఈ గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ అనేది ఉండదన్నమాట, ప్రోలో మనకు ఉంటుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక కాలేజ్లో కావచ్చు, లేకపోతే మనకి ల్యాబ్స్ ఉంటాయి కదా. సో ల్యాబ్స్లో మనకి ఒక 50 నుంచి 60 కంప్యూటర్లు దాకా ఉంటాయి. సో అప్పుడు మనం ఏంటంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే ఆ యొక్క లెక్చరర్ మన ప్రతి ఒక్క కంప్యూటర్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేయడు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే 50-60 కంప్యూటర్లు కలిపి ఒక కంప్యూటర్కి కాన్ఫిగ్ చేసుకుంటారు. సో అప్పుడు మనం ఏంటంటే దాని ద్వారా మనం దాంట్లో ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా ఆ యొక్క 60 కంప్యూటర్స్లో అది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. అంటే మనకేంటంటే ఒకే అడ్మిన్ ఉంటాడు. సో ఎక్కువ వర్క్ని టైంని తక్కువ కన్జ్యూమ్ అయ్యే విధంగా చేసుకొని మనం వర్క్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఇది మనకి విండోస్ ప్రోలో ఉంటుంది, విండోస్ హోమ్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి సిపియూ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి విండోస్ హోమ్లో ఏంటంటే కేవలం ఒక సిపియూని మాత్రం రన్ చేయగలం. మనకి విండోస్ ప్రోలో ఏంటంటే మనం
టూ సిపియూస్ అంటే మనం డ్యూయల్ సిపియూస్ని రన్ చేయొచ్చు అనమాట. సో ఈ సింగిల్ సిపియూ డ్యూయల్ సిపియూ అంటే ఏంది, ఒక సిపియూ కదా ఉంటుందని మీకు అనుకోవచ్చు. కానీ మనకి ఏంటంటే సింగిల్ సిపియూలో ఒక మదర్ బోర్డే ఉంటుంది, ఒక మదర్ బోర్డు ఉంటుంది. ఆ ఒక మదర్ బోర్డులో ఒక ప్రాసెసర్, నెక్స్ట్ మనకి ఒక 4 ర్యామ్ స్లాట్స్ ఉంటాయి మ్యాక్స్ ఉంటే. కానీ మనకి డ్యూయల్ సిపియూ అంటే ఏంటంటే మనకి 2 ప్రాసెసర్లు పెట్టుకోవచ్చు, నెక్స్ట్ మనకి 8 ర్యామ్ స్లాట్స్ ఉంటాయి. ఇలా మనకి ఏదైనా అన్ని డబల్ ఉంటాయి అనమాట. సింగిల్ సిపియూలో ఉండేదానికంటే అన్ని డబల్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఇమేజ్ మీద కనిపిస్తుందా ఈ విధంగా అనమాట. సో మనకి ప్రోలో మనం ఏంటంటే డ్యూయల్ సిపియూని మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ర్యామ్ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి విండోస్ హోమ్లో మనకి కేవలం 128 GB ర్యామ్ని మాత్రం మనం యూస్ చేయగలం. అదే మనకి విండోస్ ప్రోలో చూసుకుంటే మనకి 2 TB ఆఫ్ ర్యామ్ని అయితే మనము పెట్టి ఇన్సర్ట్ చేసి మనం యూస్ చేసుకోగలం అనమాట. కానీ మనకి ఒక డైలీ యూజ్లో చూసుకుంటే మనం ఇప్పుడు సపోజ్ నా సిపియూ తీసుకుందాం, దీనిలో నాకు 32 GB ర్యామ్ అయితే ఉంది. సో ఎంత హెవీ యూజర్ అయినా సరే మనకి 64 GB, ఎంత పెద్ద గేమింగ్ ఎక్స్పర్ట్ అయినా సరే 64 GB వాడతారు ర్యామ్ అయితే, అంతే కదా, అంతకు మించి వాడరు. సో ఎవరికైనా సరే సో మీకు ర్యామే మెయిన్ పాయింట్ అనుకుంటే మీకు మీరు హోమ్ తీసుకోవచ్చు, ఎందుకంటే మీకు ప్రోలో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ర్యామ్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తారో వాళ్ళకి ఇది. నెక్స్ట్ మనకి పేరెంటల్ కంట్రోల్స్ అనమాట. పేరెంటల్ కంట్రోల్స్గా మనకి ఏంటంటే విండోస్ ప్రోలో ఉంటాయి, విండోస్ హోమ్లో అంతగా ఉండవు. ఎందుకంటే మనకి పేరెంటల్ కంట్రోల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మన ల్యాప్టాప్ని ఎవరికైనా ఇస్తున్నాం అనుకోండి, సో వాళ్ళు ఏదైతే అప్లికేషన్స్ని యాక్సెస్ చేసుకోవాలో ఆ అప్లికేషన్స్ ముందుగానే మనం దాంట్లో పేరెంటల్ కంట్రోల్లో మనం పెట్టి పెడతాం. సో అప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ అప్లికేషన్స్ మాత్రమే వాళ్ళు యాక్సెస్ చేసుకోగలరు. ఇంకా రిమైనింగ్ మనకి ఏది కూడా వాళ్ళు డేటాని మన ల్యాప్టాప్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవాలన్నమాట. అదే పేరెంటల్ కంట్రోల్స్, అది మనకి విండోస్ ప్రోలో అయితే ఉంటుంది అనమాట. సో ఇది మనకి మేజర్గా మనకి విండోస్ హోమ్ అనేది విండోస్ ప్రో యొక్క డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ ఈ రెండిట్లో ఉన్న ఈక్వల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి కాటన్ అని చెప్పుకోవచ్చు. మనకి రెండిట్లో కూడా కాటన్ ఉంటుంది. ఇది మనకి మైక్రోసాఫ్ట్ యూజ్ చేసే వర్చువల్ ఏఐ అసిస్టెంట్ అనమాట. అంటే మనకి గూగుల్ అసిస్టెంట్ ఎలాగో సేమ్ మనకి అదేవిధంగా మైక్రోసాఫ్ట్కి కాటన్ అనమాట. సో దీని ద్వారా మనం మెయిల్స్ చెక్ చేయొచ్చు. ఇలా కొన్ని పనులు మనం ఆ అసిస్టెంట్ యూస్ చేసుకుని మనం చేయొచ్చు అనమాట. రెండిట్లో మనకి ఇది యాక్సెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కావచ్చు, మనకి స్టోర్ కావచ్చు, నెక్స్ట్ మనకి డిజిటల్ పెన్ అండ్ టచ్ కావచ్చు, ఇలా కొన్ని ఫీచర్స్ అనేవి మనకి రెండిట్లో కూడా సేమ్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను పైన మీకు ఏవైతే మెన్షన్ చేశానో ఇవి వరకే మీకు కొంచెం డిఫరెన్స్ అయితే మీకు నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ అట్ లాస్ట్ ఫైనల్లీ మీకు విండోస్ హోమ్ ఉన్న మీరు పర్చేస్ చేయాలా లేకపోతే మనం విండోస్ ప్రోని పర్చేస్ చేయాలనుకుంటే మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి విండోస్ హోమ్లో మీరు చూసుకుంటే దాదాపు మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీకు 10,000 నుంచి 11,000 రూపాయల దగ్గర అయితే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. మీకు నెక్స్ట్ విండోస్ ప్రోలో చూసుకుంటే మీకు ఏంటంటే దాదాపు మీకు 15,000 నుంచి 17,000 రూపాయల దాకా మీకు ఏంటంటే ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంటుంది. అంటే మనకి దాదాపు ఏంటంటే 5,000 to 6,000 రూపీస్ వరకు మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట మనకి విండోస్ హోమ్ నుంచి విండోస్ ప్రోకి అయితే. దీంట్లో మనకి ఏది బెస్ట్ అనేది నా ఒపీనియన్ ప్రకారం కిందకు వస్తే, సో ఎవరైతే మీడియం యూజర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి అండ్ అదేవిధంగా తక్కువ టాస్క్ని కంప్లీట్ చేస్తాం మేము ఆ పీసీలో పొద్దున్న లేస్తే, ఎక్కువ మేము చూడము, నెక్స్ట్ మీకు చాలా తక్కువ యూసేజ్ ఉంటుంది అనుకునే వాళ్ళకి విండోస్ హోమ్ అయితే యూస్ చేయొచ్చు. లేదా నాకు ఆఫీస్ వర్క్స్ కావాలి, నాకు కొంచెం సెక్యూర్డ్గా ఉండాలి, ప్లస్ నాకు అదేవిధంగా నాకు ఇటువంటి చెప్పాను కింద మీకు ఇటువంటి టీమ్ థర్డ్ పార్టీ యాక్సెస్ అనేవి చేయనివ్వరు. సో నేను డైరెక్ట్గా నాకు రిమోట్ డెస్క్టాప్నే నాకు ఉండాలి. సో ఇటువంటి కొన్ని ఫీచర్స్ అనేవి కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది గైస్ మన వీడియో అయితే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మీకు క్లియర్గా ఇప్పుడు విండోస్ హోమ్కి ప్రోకి డిఫరెన్స్ అయితే తెలిసింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలపండి. అండ్ అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే విండోస్ హోమ్ అండ్ అదేవిధంగా విండోస్ ప్రో గురించి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికైతే రిప్లై ఇస్తాను. అండ్ అదేవిధంగా మీరు ప్రజెంట్ ఇప్పుడు మీరు వాడుతున్న ల్యాప్టాప్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, సో మీరు హోమ్ వాడుతున్నారా, ప్రో వాడుతున్నారా, నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలపండి. సో నేను తెలుసుకుంటాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ మంచి టెక్నికల్ టాపిక్తో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.